అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందిస్తామని తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చాలామంది రైతులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి? అలాగే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఈ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని అయితే అడుగుతున్నారు. మనం ఈ వీడియోలో ఆ వివరాలతో పాటు కౌలు రైతులకి ఈ అన్నదాత సుఖీభవ పథకం అమలు, అలాగే కౌలు రైతు కార్డులకు సంబంధించి కొన్ని వివరాలైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ని అయితే తీసుకురావడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్నే ఇప్పుడు పేరు మార్చి అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే పేరు మార్చి అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా ఆ వెబ్సైట్లో కొన్ని మార్పులు అయితే చేయాల్సి ఉంది. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడం కోసం ముఖ్యంగా మీకు ఆధార్ కార్డు అయితే అవసరం అవుతుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిందై ఉండాలి. కొంతమందికి ఆధార్ అడ్రస్ అనేది తెలంగాణ, అలాగే ఇతర రాష్ట్రాల్లో అయితే ఉంటుంది. అలాంటి వారికి ఈ పథకం అయితే వర్తించదు. అలాగే మీ ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే మీ ల్యాండ్ అనేది ఆన్లైన్ అయి ఉండాలి. కొంతమందికి డాక్యుమెంట్స్ మాత్రమే ఉంటాయి కానీ వారి పేరు అనేది ఆన్లైన్లో ఉండదు. అలా కాకుండా మీ ల్యాండ్ అనేది ఆన్లైన్లో ఉండాలి, ఆన్లైన్ అయి ఉండాలి. అలాగే ఆ యొక్క ల్యాండ్కి మీ ఆధార్ కార్డు అయితే లింక్ అయి ఉండాలి. గత ప్రభుత్వం ఈ ప్రాసెస్ని అయితే పూర్తి స్థాయిలో పూర్తి చేసింది కాబట్టి పెద్దగా ల్యాండ్కి ఆధార్ లింక్ ప్రాసెస్ అనేది ప్రాబ్లం అవ్వకపోవచ్చు. తప్పకుండా అందరు రైతులకి కూడా ఆధార్కి ల్యాండ్కి లింక్ అయ్యే ఉంటుంది. ఇక 6 స్టెప్ వ్యాలిడేషన్ అయితే తప్పనిసరిగా అయితే ఉంటుంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇదే పథకాన్ని అమలు చేసినప్పుడు అలాంటి ప్రాసెస్ని అయితే ఫాలో అయ్యింది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ పథకాన్ని అయితే అమలు చేయదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేర్లు కానివ్వండి, 4 వీలర్ ఉన్నవారికి ఇలా కొన్ని వివరాలు అయితే తీసుకుని అలాంటి వారికి అయితే ఈ పథకం అయితే అమలు చేయదు. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియాలంటే ముఖ్యంగా కౌలు రైతులకు సంబంధించి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కౌలు రైతులకి ముఖ్యంగా ఈ పథకం వర్తించాలంటే కౌలు రైతు కార్డు అయితే అవసరం అవుతుంది. కానీ ఇంకా ప్రభుత్వం ఈ కౌలు రైతు కార్డుల్ని పూర్తి స్థాయిలో జారీ చేయలేదు. ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. కాబట్టి జూలై నెలాఖరికి కౌలు రైతులు మంజూరు చేయడం అయితే పూర్తవుతుంది. అంటే ఆగస్టు నెలలో ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఆగస్టు నెలాఖరికి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది, లేదా ఇంకా ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాగానే మనం వీడియో అయితే చేసుకుందాం. అలాగే కౌలు రైతు కార్డులు అయితే ప్రజెంట్ చాలా వరకు మంజూరు చేస్తున్నారు. ఆ కౌలు రైతు కార్డుల పైన ముఖ్యమంత్రి ఫోటో ఉండడం లేదు, అలాగే ఏ మంత్రి యొక్క ఫోటో లేదు. కేవలం రైతు యొక్క ఫోటోతో పాటు ఆ ల్యాండ్ డీటెయిల్స్ మాత్రమే ఉంటున్నాయి. చాలామందికి ఇప్పటికే కార్డులు మంజూరు చేసినట్లు, అంటే ఆ వర్క్ అనేది స్టార్ట్ చేసినట్లు కొంతమంది రైతులు అయితే కమెంట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు కౌలు రైతు కార్డు కోసం రెవెన్యూ అధికారులను అయితే కలవండి. ఇక ఈ అన్నదాత సుఖీభవ పథకం కౌలు రైతులకు అమలు చేసే విషయంలో పూర్తి స్థాయి క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే గతంలో రైతు భరోసా స్కీమ్ అనేది కౌలు రైతులకు అందించే విషయంలో కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు మాత్రమే అందివ్వడం జరిగింది. ఓసీ రైతులకు అయితే అందివ్వలేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వం ఓసీ రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తుందా లేదా అని ఇంకా క్లారిటీ అయితే లేదు.